ఇప్పుడు ఇది స్పగట్టి ఉంటుంది కదండి, అది చేసుకుందాము. సింపుల్ మెథడ్లో చెప్తాను నేను, అందరూ లైక్ చేస్తారు. మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ స్టిక్స్ ఉన్నాయి కదండి, ఈ స్టిక్స్ని ఇలాగ నేను ఇంత పెద్ద స్టిక్ ఎందుకని చెప్పి ఇలా నేను మధ్యకి ఇరుపుకుని వేసుకున్నాను. వేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయ్యే లోపల ఇందులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. బాయిల్ అవుతూ ఉంటుంది. లోపల మనం వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఇందులో మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్లోకి ఒక 4-5 గార్లిక్ క్లోవ్స్ అండి, ఒక 2-3 ఎండుమిరపకాయలు. స్పైస్ బాగుంటుందండి, స్పైస్ వేసుకుంటేనే, అందుకనే ఒక 2 టమాటాలు వేసాను నేను. ఇప్పుడు ఇది కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. నల్ల జీలకర్ర ఉంటుంది కదండి, నల్ల జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది దీనికి టేస్ట్. నల్ల జీలకర్ర, ఒక లవంగము, ఒక యాలక్కాయ వేయాలి. చూస్తారు కదండి, ఒక లవంగము, ఒక యాలక్కాయ అండి, అలాగే కొంచెం నల్ల జీలకర్ర వేసి ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలండి మనము. ఇది కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది వాటర్ రిమూవ్ చేసుకుని ఒకసారి నార్మల్ కోల్డ్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ తోటి కడిగేసుకుని ఇది మనము డ్రైన్ చేసుకుందాం, అదే మనం నీళ్ళని వంపేసుకుందామండి. సరే కదండి, ఇప్పుడు బౌల్ పెట్టుకోవాలి మనము. అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుని మనము వెజిటేబుల్స్ ఏమేమి వేసుకున్నామండి, క్యాబేజ్ వేసుకున్నాము, చక్కగా నీట్గా కట్ చేసుకున్నాము. ఇలాగా ఆనియన్స్ అండి, ఆనియన్స్ కూడా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్, క్యాప్సికమ్ అండి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు ఇందులో మనం వేసుకున్నాము. సింపుల్ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఆయిల్లో పెట్టుకునే మనం ఫ్రై చేయాలండి. చూస్తారు కదండి, వేగాయి వెజిటేబుల్స్. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇందాక టమాటో, రెడ్ చిల్లీ, బ్లాక్ జీరా, ఒక లవంగము, ఒక ఇలాచి. ఇప్పుడు ఆ పేస్ట్ అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేద్దామండి. సరే కదండి, ఇలా పేస్ట్ చేసుకున్నాము. పేస్ట్ చేసుకుని మనం కలుపుకోవాలండి. ఇది ఇందులో మనం గార్లిక్ కూడా వేసాం కదండి, అందుకని కొంచెం స్మెల్ కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టు మనం ఇక్కడికి వచ్చి మనం ఇది సాల్ట్ యాడ్ చేయలేదండి, అందుకని సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని లైట్గా మనము షుగర్ వేసుకోవాలండి. కొంచెం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కలర్, వెజిటబుల్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. మరీ ఎక్కువ కాదు, లైట్గా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది టమాటాను, గార్లిక్ పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి వేయించాలండి. మంచి వాసన వస్తుంది కుంకుమ. మనం చూస్తారు కదండి, పచ్చివాసన అంతా పోయింది, చక్క నీట్గా వేగింది. ఇప్పుడు ఇందులో మనము ఆర్చుకుని ఉంచుకున్నాం కదండి స్పగట్టివి, ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తారు కదండి, ఇలా వస్తుంది మనకు. వాటర్ అది ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇది మల్టీపర్పస్ సీజనింగ్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోవాలి మనం ఇందులో. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. వేసి మనము కొంచెం చీజ్ వేసుకోవాలండి.
మనకి బయట గ్రేటెడ్ చీజ్ దొరుకుతుంది కదా, వేసేసుకోవచ్చు. వేసేసి ఒకసారి కలిపి తీసేసేయడమేనండి. చూసారు కదండి, యమ్మీ యమ్మీ నూడిల్స్ మించి వస్తుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా ట్రై చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూసారండి, యమ్మీ యమ్మీ అండి. ఇంకా ఒకసారి తిన్నారంటే యాక్చువల్గా నాకు తెలిసి అయితే ఎవరు వదలరు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్, చూస్తారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెలా మనం తినేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.